బాస్ కంటెంట్ కోసం నా దాంట్లోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అండ్ నిన్న నైట్ ఎపిసోడ్ గురించి వస్తుంటే, నిన్న నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి సంజన గారు కరెక్టా, అండ్ తనుజాత్ కరెక్టా, ఇమానియల్ కరెక్టా, అండ్ పవన్ కరెక్టా, వీళ్ళ నలుగురిలో మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది? బట్ నిన్న నైట్ ఎపిసోడ్ కూడా కళ్యాణ్ ఎక్కడో కత్తిపోటు ఇమానియల్ పొడిచారా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న నైట్ ఎపిసోడ్ గురించి మాట్లాడితే ఎపిసోడ్ మాత్రం మెగాస్టార్ సాంగ్తో స్టార్ట్ అయింది ఎపిసోడ్. అలాగే సెకండ్ వచ్చేసి బాల్ టాస్క్లో సంజన గారు కరెక్టా లేదంటే కళ్యాణ్ గారు కరెక్టా, మరి వీళ్ళిద్దరిలో సంచారానికి ఎవరు కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే 100% ఎక్కడో మరి సంజన గారే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ కూడా సుమనన్నకి ఎక్కడో అన్యాయం జరిగింది ఆ టాస్క్లో. సుమనన్నకు 2 బాల్స్ తక్కువ వేశాడు, తనుజకు ఒక బాల్ ఎక్స్ట్రా వేశాడు, అలాగే బర్ని గారికి ఒక బాల్ ఎక్స్ట్రా వేశాడు. మరి సంజన విషయానికి వస్తే మాత్రం సంజన గారు ఈక్వలే చేశాడు, ఆల్మోస్ట్ ఈక్వల్ చేశాడు. బట్ సంజన గారు లాస్ట్లో మన తనుజకు ఒక బాల్ వేశాడు, అది అడిగి 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 తనుజ వేయించుకుంది బాల్. ఆ విషయంలో నాకైతే సంజన గారే కరెక్ట్ అనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఓటాపీల్ విషయానికి వస్తే, ఓటాపీల్ నిజంగా చెప్పండి, తనుజ విషయంలో బర్ని గారు ఉంటే మీకు ఎలా ఓటాపీల్ చేసేవారు కామెంట్ చేయండి. ఎందుకంటే ఓటాపీల్ కన్నా ముందు బర్ని గారు ఒక మాట మాట్లాడతారు, ఆ మాట చూసిన తర్వాత తెలుగు 2 రాష్ట్రాల ప్రజలను గెలుచుకున్నాడేమో అనిపించింది. ఎంతమందికి బర్ని గారు సెకండ్ ఛాయిస్ వచ్చిన తర్వాత బర్ని గేము, బర్ని మాట తీరు, బర్ని క్యారెక్టర్ ఓవరాల్గా మొత్తం చేంజ్ అయిపోయి అనిపించిన కామెంట్. నాకైతే ప్రతి విషయంలో చేంజ్ అయ్యాడు బర్ని గారు. ఎక్కడ స్టాండ్ తీసుకున్నాడు అక్కడ స్టాండ్ తీసుకున్నాడు, ఎక్కడ గేమ్ ఆడాలో అక్కడ గేమ్ ఆడుతున్నాడు, ఇద్దరు ఎవరితో ఏది మాట్లాడాలో అదే మాట్లాడుతున్నాడు. బట్ బర్ని గారు ఓవరాల్గా మాత్రం అసలు వేరే లెవెల్, గేమ్ విషయంలో, మాట తీరు విషయంలో, ప్రతి విషయంలో బర్ని గారు నాకైతే అరాచకం అనిపించారు. ఈ వారంలో బర్ని గారు మాట తీరు మాత్రం చాలా బాగుంది. అలాగే ఆ ఓటమి కాడ కూడా ఆడియన్స్తో మాట్లాడిన మాటలు బట్ చాలా ఫన్గా, చాలా ప్రేమగా మాట్లాడాడు. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఈ గేమ్లో నుంచి ఇద్దరు కంటెస్టెంట్ని తీసేయాలి, వాళ్ళు నెక్స్ట్ టాస్క్ ఆడకూడదు. ఆ విషయంలో మీరు పవన్ స్ట్రాటజీ కరెక్టా, లేకపోతే ఇమాన్యుల్ స్ట్రాటజీ కరెక్టా, లేకపోతే తనుజ మాట తీరు కరెక్టా, అలాగే మన సంజన గారు మాట తీరు కరెక్టా, మరి మీలో వీళ్ళ నలుగురు మాట తీరులో ఎవరికి కరెక్ట్ అనిపిస్తుంది? నాకైతే పర్సనల్గా చెప్తున్నా, పవన్ ఎపిసోడ్ ఈరోజు పాజిటివ్ ఎపిసోడే. ఎందుకంటే పవన్ రిక్వెస్ట్ చేయడంలో ఎలాంటి తప్పలేదు. పవన్ ఎందుకంటే ఆ సీజన్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు కష్టపడి వచ్చారు కాబట్టి ఎవరికైనా ఆ ఓటప్పులు చేసుకోవాలా అని ఉంటుంది. దాని అయితే ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవు. కష్టపడే వాడికే ఫలితం రావాలని ప్రతి ఒక్క ఆడియన్స్ ఆలోచించి ఓటేయండి, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బట్ నిజంగా తనుజ అండ్ సంజన విషయంలో కూడా ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే పై స్థాయి వాళ్ళని మనం కిందికి దింపుతూనే ఆ స్థాయికి వెళ్ళగలం. ఇక్కడ ఈ నలుగురిలో ఎవరికి తప్పలేదు. బట్ ఎక్కడో సంజన గారిని కంటెస్టెంట్ మొత్తం అండ్ టార్గెట్ చేశారేమో అనిపించింది. అలాగే ఇమానియల్కు మరి నెగిటివ్ జరిగిందా పాజిటివ్ జరిగింది అంటే ఆల్మోస్ట్ పాజిటివ్ జరిగింది, ఏం నెగిటివిటీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇమానియల్కు వెస్ట్ డే ఓటప్పులు వచ్చింది. బట్ ఆ విషయంలో ఇమానియల్ని తప్పేయడంలో మరి ఎలాంటి తప్పలేదు. బట్ ఇమానియల్ కూడా గేమ్ ఆడి గురికనే రాలేదు కదా, ఆ స్థాయికి గేమ్ ఆడాడు, వచ్చాడు కాబట్టి, కష్టపడి వచ్చాడు కాబట్టి ఎవరికైనా ఆ కష్టం, ఆ బాధ అనేది ఉంటుంది. బట్ దాని అయితే నాకైతే ఇమానియల్ని తీసివేయడంలో ఎలాంటి తప్పైతే కనిపించలేదు. ఎందుకంటే ఇమానియల్ టికెట్ ఫినాలకు వెళ్తాడు, టాప్ 3లో టాప్ 2లో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఇమానియల్ ఓటప్పులు వచ్చింది కాబట్టి తనుజ అండ్ ఆ కంటెస్టెంట్ తీసుకున్న ఒపీనియన్ మాత్రం నాకైతే ఏమి పెద్దగా సర్ప్రైజ్ చేయలేదు. బట్ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ వచ్చి పడింది. కళ్యాణ్ కత్తిపోటు ఇమానియల్కు పోర్చాడు. ఈ తమ్ముళ్ళలో కూడా నేను ఆల్రెడీ పెట్టాను. నిజంగా కళ్యాణ్ నేనైతే ఇమానియల్ని తీస్తున్నాను నేను కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదైతే వాస్తవం. ఎందుకంటే ఈ వారంలో రోజుకుంటే ట్రావెల్ చేసి ఎంటర్టైన్ చేసి ప్రతి విషయంలో ఇమానియల్ని సపోర్ట్ చేసుకుంటూ ప్రతి విషయంలో ఇమానియల్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఈ విషయంలో ఇక్కడ ఇలా తొక్కేస్తారని నేను కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కలలో కాదు, అసలు ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత నేనే షాక్ అయ్యాను. మరి అలాగే మీరు ఎంతమంది షాక్ అయ్యారో కామెంట్ చేయండి. అలాగే ఆ థర్డ్ టాస్క్లో, ఆ ఫస్ట్ టాస్క్లో మీకు సంచాలకులు డిమాండ్ అండ్ ఇమానియల్ కరెక్ట్ చేశారా లేదంటే తప్పు చేశారా, అక్కడ సంజన గారికి తనుజకి అన్యాయం జరిగిందా, బరినికి న్యాయం జరిగిందా, వీళ్ళ ముగ్గురిలో ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి న్యాయం జరిగింది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. బట్ నా పర్సనల్ ఒపీనియన్కి వస్తే మాత్రం నాకు సంచాలక్ వెరీ 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 గుడ్ డిసిషన్ తీసుకున్నారేమో అనిపించింది. అండ్ ఇమానియల్ డిమాండ్ పవర్, ఎందుకంటే అక్కడ ఎవరు ఎక్కువసేపు ఉంటే వాళ్ళే ఆ తాడు కింద పడకుండా చూసుకుంటే. బట్ ఆల్మోస్ట్ అక్కడ తనుజ సంజన గారికి అవుట్ ఆఫ్ ది గేమ్. సుమనన్న అంటావా, సుమనన్న తాడు దగ్గరికి రాలేదు. మరి భరణి గారే చివరికి మీటింగ్ కానీ భరణి గారే విన్నారు. అక్కడైతే ఎక్కడ అన్ఫేర్గా జరగలేదు, అక్కడ ఫెయిల్ జరిగింది. ఆ విషయంలో మాత్రం నాకైతే డెఫినెట్గా నైట్ ఎపిసోడ్ ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంది. అండ్ డిమాండ్ పవన్ తనుజ మీద కామెడీ చేయడం, అలాగే ఇమానియల్ కళ్యాణ్ నవ్వుకోవడం, అలాగే మన భరణి గారికి
అండ్ తనుజ ఓటు అప్పీల్ చేసుకోవడం, వాళ్ళ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడం, ఆడియన్స్‌తో మాట్లాడిన విధానం అండ్ తనుజ కూడా చాలా బాగా మాట్లాడింది. ఆడియన్స్ కూడా చాలా మంచి క్వెషన్స్ అడిగారు. బట్ ఎక్కడో హింట్ ఇచ్చినట్టు ఇద్దరు అనిపిస్తుంది తనుజ మీరు విన్నర్ అవుతారు అని. అక్కడ ఇద్దరు ఆడియన్స్ మాట్లాడడం మరి అది ఎక్కడో హింట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. మరి అది తనుజ గారికి అర్థమైందో లేదంటే అర్థం కాలేదో నాకైతే అర్థం కాలేదు.